of academic pursuit, integrity, and compassion. His passion for learning has inspired both students and faculty alike, instilling in us the thirst of knowledge and a desire to reach our full potential. G. Murali has not only led us school wisdom and grace, but has also been a mentor, a friend, and a source of guidance to countless individuals. His impact extends far beyond the walls of the institution, leaving an indelible mark on the lives of all who have had privilege to know him. Here too, well-deserved retirement and a future fulfillment and happiness and fulfillment. Farewell, G. Murali, and many the next chapter as rewarding as the one you have written with us. Thank you. I would like to, this session, I would like to invite the honorable guests on to the dais. First of all, I would like to invite our honorable director of the school, Sri Srinivasa Murthy sir, please come on to the dais to present our program. Please accept full compliments. I would like to invite the co-secretary of AIM and UBS Educational Society, respected P. Ramakrishna sir, please come to this. Sir, please accept full compliments. I invite our school headmaster, Sri G. Murali. Please come to the dais, sir. Thank you, sir. I invite our honorable guest, MEO of Udavallu, MEO 1, the Jagannath Raghu, please. And the guest of honor, MEO 2 of Udavallu, Sri Gopal Raghu, please. Please accept our full compliments. Thank you, sir. Now it's a time of prayer, please. Stand up. RCMR Principal, the Lakshmana అలాగే మన ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ స్కూల్స్ పితామహులుగా చెప్పుకోవచ్చు. అంతమంది ప్రస్తుతం మన పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన శ్రీ టీవీ ఆంజనేయ గారు. అలాగే ఈ రోజున రిలీవ్ అవుతున్నటువంటి మన హెడ్ మాస్టర్ మురళీకృష్ణ గారు, అలాగే కృష్ణమూర్తి గారు, మురళీకృష్ణ గారు వాళ్ళ మన శ్రీమతి, అలాగే మన కొలీగ్స్ వాళ్ళకి కూడా స్వాగతం చూస్తున్నారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత 20 సంవత్సరాలు పైబడి ఒక సంస్థలో కన్సిస్టెంట్గా వర్క్ చేయడం అనేటువంటిది ఆ సంస్థ తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ప్రవర్తించేటువంటి తీరు, ఆదరించేటువంటి తీరు, ఈ వారిని కాపాడుకునేటువంటి తీరుని ఆధారపడి ఉంటుంది. ఆ తీరు బట్టే ఒక సంస్థలో పనిచేసేటువంటి ఏ ఉద్యోగి అయినా ఆ సంస్థ పట్ల ఒక నిబంధన, ఒక లాయల్టీ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి సంస్థ మన ఉడవల్లి సొసైటీ, కానీ 4 సంస్థలు, పాలిటెక్నిక్ కానీ, స్కూల్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీ కానీ, ఫార్మసీ కాలేజీ కానీ, అలా మన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగుని కేవలం ఉద్యోగస్తుగానే కాకుండా ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళు అలా కాపాడుకుంటారు. కాబట్టి ఆ సంస్థల యొక్క ప్రగతికి, ఆ సంస్థల్లో ఉండేటువంటి విద్యార్థుల యొక్క పురోగతికి,
అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ జీడీ జరుగుతుంది. అలా చేసినటువంటి వాళ్ళలో గత 25 సంవత్సరాలుగా మన ఏఎన్ఎం రిసర్చ్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా, తర్వాత 12 సంవత్సరాల నుంచి 2012 నుంచి హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి కే మురళీకృష్ణ చాలా మంచి సేవలు స్కూల్కి అందించడం జరిగింది. అలాగే మ్యాథ్స్ టీచర్గా చాలా బ్యాచెస్ క్లాస్లో మనసులో ఇప్పుడు కూడా ఆయన నిలబడిపోయి ఉంటాడు. అలాగే ఐఐటి ఎగ్జామ్స్ కానీ, ఐఐటి ఓరియంటేషన్ కానీ, వెల్ఫేర్ ఓరియంటేషన్ కానీ, మిగతా కాంపిటీషన్స్ కూడా మిగతా టీచర్స్ అని కూడా వాళ్ళ సహకారం చేసుకుంటూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ మొత్తం అనేది జరుగుతున్నది. మరి తన యొక్క వ్యక్తిగత కారణాల వలన ఆయన ఈ రోజున రిలీవ్ అవుతున్నారు. ఆ సందర్భంగా ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభివృద్ధిలో పాల్గొనడానికి వచ్చినట్టు కూడా ఒకసారి సాధారణంగా తదుపరి కార్యక్రమం. Thanks sir for your initial words. I would like to invite our Secretary Sir Ramakrishna sir to speak a few words. Sir, give a Gopal Ragar please. Speak a few words. అలాగే ఎండిఓ గారికి, గారికి 25 ఏళ్ళు సుదీర్ఘమైన సేవ అందించి ఈరోజు వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం కాలేజీ నుంచి, ఈ స్కూల్ నుంచి నిర్వహిస్తున్న మా మిత్రులు, ఆత్మీయులు అయిన మురళీకృష్ణ గారికి, ఈ స్కూలు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ ప్రముఖులకు, అలాగే సోదర సంస్థల ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైన డాక్టర్ బి కరుణ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ జిఎస్ఎన్ఆర్వి ప్రసాద్ గారికి, మరియు ఆహ్వానితులందరికీ నా నమస్సుమాంజలి. నిజంగా ఈ 22 ఏళ్ల అనుబంధంలో ఫౌండర్స్ యొక్క ఆశయాలకు, అలాగే ఇప్పటి మేనేజ్మెంట్ మెంబర్స్ యొక్క మార్గదర్శకాలను అనుసరిస్తూ తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దుతూ భావితరానికి ఒక మంచి బాటలు వేస్తూ వాళ్ళకి విలువలతో కూడిన విద్యను అందించడం అనేది, అందులో ఈ 15 ఏళ్ల పిల్లల్లో అలాంటి విలువలను నేర్పడం కష్టసాధ్యమైన విషయం. అయినా కానీ అలాంటివి నేర్పుతూ ఓవరాల్ డెవలప్మెంట్, ఇప్పుడు ఇక్కడ ఉన్నది అంటే there are so many corporate schools are there where it is not having the overall development, only single development, that is what it is the board examinations, how they can fare it well, how they can get 600, 599 or 598. They are putting the rat race on that only, whereas here it is not like that. They are giving for overall development of the student in all aspects. For that, down to that, Murali Garu is working very hard, and he is extending all his supports to our polytechnic also. So I wish him a great success in all his future endeavors, and we are very much proud to have his colleague or his friend or his well-wisher to associate with him for this long period of these 22 years. I wish him all the good luck, and I
very grateful to you for giving me an opportunity to speak to words on this occasion. Thank you. And Srinivasmurthy garu and Murali Krishna garu, our co-secretary and correspondent Ramakrishna garu, other dignitaries on the dais and off the dais. Dear colleagues, good afternoon all of you. Actually, I never thought that Murali Krishna garu will leave this institute. This institute is very fortunate enough, and the students also very fortunate enough with the support of the management, the Murthy garu and Murali Krishna garu and the faculty members. I have observed many of the institute even in urban and city. When compared to that, our institute giving conceptual standards to all the children at all the levels. There is no doubt about that. Because of that, our students, they settled in good profession and they have succeeded in all future area. The guidance is there from the management side and from Murthy garu, but in addition to that, the effort and hard work of Murali Krishna definitely is a commendable one. Once again, I thank Murali Krishna garu for his dedicated effort in his tenure of total 14 years as headmaster and the total experience with this institute has 52 years of experience, and he guided my children and all others also. They have succeeded in their career. Thank you very much for the lecture and all the best for your future everyone. Thank you very much. Respected co-secretary respondent, Sri Ramakrishna and other dignitaries on the days, off the days, and everybody. Thanks. Namaskar. I didn't imagine that I am going to speak when I was in service on the retirement or the day of leaving the Murali Krishna University. I thought that with the older age, with the support of few people, I will attend to this function and I will speak. But why it happened, I do not know. Perhaps I might have taken this decision for a cause. And you know, a teacher may be spending time in the class for time being, but any teacher who is in the memory of his students after a particular point of time, he is the real teacher. So I am very happy to share with you, sirs. I have two sons. My eldest son joined in this institute in LKG, and his application number was 1. And both pursued their education under the guidance of Murali Krishna garu. So the conceptual building, particularly with respect to the mathematics and LIT skills, is much more predominant in those two cases. So instead of my message, because if so many speakers are there, if a teacher like me takes a mic, it's a big issue. So I would like to present the reflections of my sons, and which came to me a WhatsApp, and they asked me to present. అందరికీ కూడా ముందుగా నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను మర్రి కృష్ణ గారి అర్థాన్ని ఇలా చెప్పబడిన అర్థం. నేను జిల్లా పరిషత్ పాఠశాల వెంటపేట గ్రామంలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మరి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి ఈ సందర్భాన్ని అనుసరించి మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని చెప్తూ ఉంటాను. అంటే తల్లికి తండ్రికి తర్వాత ఆచార్య దేవోభవ అంటే గురుస్థానం. ఈ గురువులందరికీ కూడా మన సనాతన సాంప్రదాయం ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి మేమిద్దరం కూడా అదే వృత్తిలో పనిచేయడం మా ఇద్దరికి కూడా ఎంతో గర్వకారణం. మరి ఈ వృత్తిలో మీరు సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులు మా కుటుంబం మొత్తానికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి విషయం. మూర్తి సార్ గారు కానీ మేనేజ్మెంట్ వారు కానీ ఎప్పుడు కూడా ఆయనకి ఇటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందడానికి ఎంతో సహకారాన్ని అందించారు. ఆ సహకారానికి మేము ఎంత ఇదిగా
తీర్చుకోలేనటువంటి రుణం అనేది మిగిలిపోతుంది. వారు ఆ రోజు ఈ స్థాయిలో మీ అందరి ముందు నిలబడాలంటే అందుకు మేనేజ్మెంట్ వారు అందించినటువంటి సహకారం కానీ, మూర్తి సార్ గారు కానీ, మరి మిగిలినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సహకరించినటువంటి విధానమే వారి స్థాయిలో నిలబడడానికి కారణం. ఈ రోజు మేమిద్దరం కూడా ఇంతటి ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం వారి తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు. ఈ విధంగా వారిని స్మరించుకోవడం నాకు ఎంతో ఆనందదాయకం. మరి మీరు వివాహమైన తర్వాత మా జీవితంలో ప్రవేశించిన తర్వాత మా నాన్నగారు చెప్పినటువంటి విషయం ఒకటే, వారు ఎంతో సులితమస్తులు. మరి వారు సంపాదించినటువంటి విద్యను కానీ, ధనాన్ని కానీ వారు నలుగురికి పంచేటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశం ఎప్పుడు కూడా చెడగొట్టకుండా ఉంటే, పాడు చేయకుండా ఉంటే అదే నాకు సంతోషంగా చెప్పారు. అదే విధానాన్ని నేను ఇప్పటికి కూడా పాటిస్తున్నాను. మరి మా అమ్మగారు అంటే మా నాన్నగారి గురించి చెప్పాను, మా మామగారి గురించి చెప్పలేదు. ఏంటంటే నేను వచ్చేటప్పటికి వారు లేరు కాబట్టి మా అత్తగారు ఉన్నారు. వారు కూడా నా కుటుంబంలో అనేక రకాలుగా సహాయపడ్డారు. నా కుటుంబ సభ్యులందరూ కూడా వారి అన్నగారు కానీ, వదినగారు కానీ నన్ను ఎంతో ఆప్యాయంతో కుటుంబంలో చూసుకునేవారు. అలాగే నేను నా పాఠశాలలో కూడా నేను మొట్టమొదటిసారిగా 2002 కేసీలో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత 8 ఏళ్ళు మానిపూడి పాఠశాలలో, తర్వాత 8 ఏళ్ళు మండల పాఠశాలలో, ఆ తర్వాత ఇప్పుడు పెండపేట పాఠశాలలో పనిచేస్తున్నాను. ఇంచుమించుగా నేను వారు కూడా ఒకే సమయంలో ఉపాధ్యాయులతో ప్రవేశించినట్టుగా తెలుస్తుంది మీ అందరికీ కూడా. దీన్ని బట్టి వారు కూడా 2001, నేను 2002లో జాయిన్ అయ్యాను ఉపాధ్యాయులతో. అప్పటి నుంచి కూడా మేమిద్దరు కూడా ఏదైనా సరే మేము పనిచేసే పాఠశాలలో ఎప్పుడు కూడా అజాతశత్రువులుగా విద్యార్థులకి తలలో నాలుగులాగా పనిచేయాలని అనుకునేవాడు. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ఇద్దరు కూడా చక్కగా చర్చించుకుని అన్ని విషయాన్ని కూడా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకునేటువంటి వాడు. ఇంటి విషయాల్లో కానీ, మరి ఈ వృత్తి విషయంలో కానీ నాకు ఎంతో బాగా సహకరించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కావాలి గురించి దైవ మాస్టర్ అనేటువంటి విషయం నాకు నా భర్త గారు ఇచ్చారని నేను చెప్పాను ధైర్యంగా. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాగే దైవంలాగానే వారి విద్యార్థులు కూడా, అంటే వారి విద్యార్థులు ఎప్పుడైనా నేను వారు అందుబాటులో లేనప్పుడు వారు ఫోన్ కాల్ అటెండ్ చేసినప్పుడు కానీ, వారు మాట్లాడేటువంటి విధానం కానీ వాళ్ళకు కూడా అదే విధంగా మార్గదర్శిగా నిలబడాలని అర్థమవుతుంది వారి మాటలు బట్టి. మరి కుటుంబ బాధ్యతని ఇలా పాఠశాలలో తన వృత్తి బాధ్యతని కూడా ఎంతో చక్కగా నిర్వహించుకున్నారు. మరి ఇది మా కుటుంబం అందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి విషయము. పైగా ఇటువంటి సన్నివేశం మరి ఈ పాఠశాలలో రావడం నిజంగా బాధాకరమే. కానీ అయినప్పటికీ మా వ్యక్తిగత కారణాల వలన మేము ఇలా నిర్ణయం తీసుకున్నాము. దానికి మీ అందరూ కూడా సహకరించారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. పైగా ఒకటి ఈయన గురించి చెప్పాలి అంటే ఎప్పటి నుంచి కూడా ఎవరు ఏమను, ఎలా అంటే జగపాలుడైనటువంటి కృష్ణ పరమాత్మకి స్నేహితులైనప్పటికీ కూడా సుధాముడు ఎవరిని ఏది అడగడానికి ఇష్టపడలేదు. తన భార్య ఆ సుశీల ఏదైతేనే వెళ్ళారు, అంతేగాని ఆయన అడగలేదు. అలాగే ఈయన కూడా ఈ మనస్తత్వానికి ఏది ఎవరిని అంటే మా ఇక్కడ నేను కాదు, మా కుటుంబంలో కూడా మా నాన్నగారిని కానీ ఏది కూడా ఎప్పుడు కూడా నోటించలేదు. ఆయన అందుకు చాలా సంతోషించేవాడు. ఎప్పుడు కూడా నాతో అదే మాట చెప్తూ ఉండేవాడు. మళ్ళీ ఎప్పుడు ఏది అడగడమా చాలా సౌకర్యవాడు అనేటువంటి మాటనే ఎప్పుడు చెప్పేవాడు. అదే ఆయన ఇప్పటిదాకా కూడా పాటిస్తూ ఉన్నారు. ముందు ఇప్పుడు దాకా పాటించిన వాళ్ళు ముందు కూడా పాటిస్తారు. ఇంకా చెప్పాలి అంటే ఎంత సౌమ్యం అంటే ఇంకా శంకరుని చూసుకుంటే బాలశంకరుడు తన కంటలో గడ్డా పెట్టుకుని లోకాలన్నింటినీ కాపాడు. అలాగే ఈయన కూడా తన విద్యార్థులు కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా అప్రమత్తమై చూసుకోవడానికి కంటంలో ఈయన సుధాంశాన్ని నిలుపుకుంటాడు, అమృతాన్ని నిలుపుకుంటాడు అన్నమాట. ఎప్పుడు కూడా తన మాట ద్వారా, తన వాక్ ద్వారా ఎవరిని బాధపడడానికి ఇష్టపడినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నా భర్త చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. చాలా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి, మోదీ గారికి, మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. and director of the school, Shri Srinivasamurthy garu, and the most important person for today's farewell function, Sri Kanka Mogelishwan garu, Madam Mogelishwan garu, and other family members of Mogelishwan garu,
and heads of sister institutions of engineering, polytechnic, and teaching and non-teaching staff members of AIM and ABS of Federal English Medium High School, guests and invitees, every good afternoon to everyone. ఎప్పుడు కూడా మేము మొదలెక్కిన స్కూల్ నుంచి వెళ్ళిపోతాను అనుకోలేదండి. టోటలీ ఈస్ హ్యావింగ్ 20 years ఆఫ్ జర్నీ ఇన్ దిస్ పర్టికులర్ బ్యూటిఫుల్ స్కూల్. మన స్కూల్ అంటే ఒక చుట్టుపక్కల విలేజ్ అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక చక్కటి ఇన్స్టిట్యూట్గా ఉందండి. మాకు ఒక ఇద్దరు పిల్లలండి, ఇద్దరు కూడా ఫర్ ద లాస్ట్ 10 years దే ఆర్ స్టడీయింగ్ ఇన్ అవర్ స్కూల్. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ నర్సరీ టు సమ్ క్లాస్ కంప్లీటెడ్. ఓకే, మన స్కూల్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనిటీ మేనేజ్మెంట్, విజనరీ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి గారు and dedicated headmaster and an excellent teaching and non-teaching staff members. Not only in academics and always మన స్కూల్ 10th class రిజల్ట్స్ కావచ్చు, ఐఐటి కోచింగ్ కావచ్చు, ఎక్స్టర్నల్ నేషనల్ స్కాలర్షిప్స్ కావచ్చు, నేషనల్ సైన్స్ కాంపిటీషన్స్ కావచ్చు, ఇన్స్పైర్ అవ్వచ్చు, కల్చర్ కావచ్చు, ఎక్సలెంట్ స్టాఫ్ ఇన్ అవర్ స్కూల్. ఓకే, వీళ్ళంతా గుడ్ టీమ్ ఏంటంటే శ్రీనివాసమూర్తి గారు, మొదలెక్కిన గారు డైరింగ్ గైడ్ అన్ని యాక్టివిటీస్ చాలా ఎక్సలెంట్గా చేశారండి. Okay, but due to the personal reasons, Mollekishna garu leave this institution. Okay, and but school lo eppudu kuda Mollekishna garu entante oka always a smiling face. Basically, he is a good academician and not only good academician, he is a good human being also. Whenever the students are having any doubts on the mathematics and principles, immediately he clarifies those particular doubts. And also, he is a basically good teacher. Although he is in administration, he is a good teacher. Okay, and after completion of this particular process, in the future also, we are expecting Mollekishna garu, we need our services for the benefit of the student fraternity, for improving their knowledge, for their better settlement. Okay, and we wish you all the best and future, all the best and for the future endeavors. Thank you very much. Thanks sir for your contribution to us. I invite most respected, especially Chairman sir, Secretary sir, Co-Secretary sir, and dignitaries on the dais, off the dais. So I am very thankful to the entire management and the faculty who supported me from the engineering college and the polytechnic BComC, and my guru, guide teacher, motivator, mentor, the N. Srinivasmurthy sir. So first of all, actually program is the retirement function. Actually my age is 48, just going to 49, but it is seem like retirement function, but it is not a retirement function. The best farewell function conducted by management with the support of all the faculty members and our Guru and Srinivasmurthy sir. So the first I am saying sorry to the management and the directors and all my colleague teachers and the faculty members of engineering polytechnic. It's I do not expect I am winding up my services in this institution. Actually, it is by situations it was demanded me to leave this institution temporarily. Temporarily is underlined. That means I want to continue my service when I am saying the well wishes. The first generation, not well wishes. First generation is when I am coming to school 2003. I observed the Karan Kumar sir and Saikar sir and GVS and Prasad sir and Naveen sir, all of the faculty members, Ashwin sir. So I thought, so the time will come for me also at one stage we will wind up our service. So when I am thinking that, remember the point, I am getting a little bit sad. So maybe that chance I won't give you. So that's why I wind up when I am feel proud and when I am strong mentally and physically. So actually the thing is I want to construct a new house in the Gudivada. It will take nearly 6 or 7 months or 1 year. So due to that, I request Secretary sir to give permission to give this institution. So sir opposed me. Sir told 1 month after I will think over it. I am busy with
silver jubilee celebrations of GEC. Then later on again I met sir. So you told any other option is there, you please think of it. Then we'll talk to the point that he sent me back again. The third time, I'm continuously going and opposing. Then he said, okay. But your services is definitely needed for the institution. Like that sir told. So in the same manner, Murthy sir and all other faculty members support me. And here the thing is, already he is 130. I don't want to prolong my speech. ఇక్కడ ఉన్న కరణ్ కుమార్ గారి పిల్లల్లో వాళ్ళ రెండో అబ్బాయి అనిల్ నా స్టూడెంట్. నేను వచ్చినప్పుడు 10th చదువుతున్నాడు. సో ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్. ఈజ్ యాక్చువల్లీ above average student, but later on he improved his skills because his father is the motivator of him. మనం పుస్తకాల్లో యూట్యూబ్లో ఎక్కడ గైడర్స్ ని, మోటివేటర్స్ ని, మెంటర్స్ వెతుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ లోనే ఉన్నారు మన కళ్ళ ముందు. కరణ్ కుమార్ గారు లెర్నింగ్ స్టూడెంట్ ఎలా అయితే డే టు డే అప్డేట్ అవుతారో కొత్త వెర్షన్ కి, అలా ఆయన ఫ్యాకల్టీతో పాటు నీట్గా ఉండాలంటే నేను ఏ రోజు ఆ రోజు అప్డేట్ అయి ఉండాలని నేర్చుకునే వ్యక్తిత్వం మనిషి ఆయన. అలా ఉంటే ఆయన పిల్లలకి ఎలా ఉంటారో అనుకుంటే ఆయనకి ఉన్నతమైన స్థానంలో నిలిపారు. నా అదృష్టం వాళ్ళ పిల్లలకి మ్యాథ్స్ టీచర్ గా ఉండడం. పాలిటెక్నిక్ లో జాయిన్ అయిన తర్వాత కూడా వాడు మ్యాథ్స్ లో డాక్టర్స్ వచ్చి అడిగేవాడు. అలాగే జివిఎస్ ప్రసాద్ గారు పిల్లలిద్దరూ కూడా మన స్కూల్లో చదివారు. వాళ్ళు పెద్ద పాపకి నేను మ్యాథ్స్ పిల్లలు గారు, చిన్న పాపకి 7th కామన్, 10th లో కూడా నేను మ్యాథ్స్ టీచర్ని. ఆ పాప కూడా మంచి రిజల్ట్తో పాస్ అవుట్ అయింది. అలాగే పిల్లలు పొట్లు రవీంద్ర కుమార్ గారు, రవీంద్రబాబు గారు, వాళ్ళ పిల్లలిద్దరికి కూడా నేను మ్యాథ్స్ టీచర్ని. అలాగే ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీలో కూడా చక్రపాణి గారు పిల్లలు వాళ్ళందరూ కూడా మన స్కూల్లో చదువుతున్నారు. సో మ్యాక్సిమం అలాగే కోనేరు బాబు గారు, మేడం గారు, నేను ఈ స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నేను చూసిన వ్యక్తులు వాళ్ళందరే. పాలిటెక్నిక్ లో కోనేరు బాబు గారు, నేను ఎడ్యుకేషన్ డెమోకి వచ్చినప్పుడు ఇదే మే నెలలో వచ్చినప్పుడు ఆఫీస్ లో ఫస్ట్ డే మేడం గారు సపోర్ట్ చేస్తారు. మాకు మ్యాథ్స్ టీచర్ ఉంది, మీకు మార్క్స్ బాగా వచ్చినాయని. సో మేడం గారు పిల్లలిద్దరూ కూడా నేను టీచర్ని కాకపోయినా వాళ్ళిద్దరూ కూడా తర్వాత బిట్స్ పిల్లలని వాటికి ఐఐటి జేఈ వాటికి గైడ్ లైన్స్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా నా చేతుల మీదుగా కొంత నేర్చుకున్నారనే హ్యాపీ ఫీలింగ్ నాకు ఉంచారు. అలాగే ఇన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఒక స్వీట్ మెమరీగా నా గైడ్లైన్స్ లో టోటల్ గా ఎడ్యుకేషన్ పరంగా ఎంతో కొంత సహాయం చేస్తున్నాను. అలాగే ఇక్కడ జాయిన్ అయిన టీచర్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత బిఎడ్ కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన వ్యక్తి స్టాలిన్. ఆయన ఫస్ట్ డే స్కూల్ వాతావరణం ఎలాంటిదో కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ చూసి చెప్పచ్చు. స్టాలిన్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు డెమోలో ఇంగ్లీష్ లిటరసీ సరిగ్గా లేదు అని పంపించేస్తాం. తర్వాత అదే స్టాలిన్ మళ్ళా ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ ఈవీఎస్ చెప్పడం జరిగింది. ఈ రోజు కృష్ణా జిల్లా కాదు స్టేట్ లో సైన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ కోఆర్డినేటర్ ఐ స్టాలిన్. సో ఆయన మరి పునాది ఎక్కడ అంటే గుళ్ళలో ఏం స్కూల్. స్టాలిన్ గారు సార్ గురించి ఇప్పుడు కృష్ణా జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ స్టాలిన్. అలాగే కరోనాలో కూడా దూరదర్శన్లో వాటిలో ఆన్లైన్ క్లాసెస్ దూరదర్శన్ ద్వారా చెప్పిన వ్యక్తి కూడా స్టాలిన్ గారు. అలాగే లీలా కుమార్ గారు, మనకి లీలా కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా మూర్తి గారు 10 years తర్వాత హెడ్ మాస్టర్ గా మీరు జాగ్రత్త తీసుకోవాలంటే నేను అపోజ్ చేశాను 2 times. నాకు సబ్జెక్ట్ టీచర్ గానే ఉండాలి, ఆ పదవిలోకి వెళ్ళి పట్టేసి తెలుసుకోండి అంటే కాదు ఇక్కడ వ్యక్తుల్లో నేను నమ్మదగే వ్యక్తి విలేజ్ ఉండండి అన్నారు. దానికి తగ్గట్టుగా 2 దశాబ్దాల పైన ఈ ఇన్స్టిట్యూషన్ లో పనిచేయడం జరిగింది. ఒక చిన్న
హాస్యం ఏంటంటే, నేను 2003 స్కూల్కి వచ్చినప్పుడు ఒక సైట్ కొనడానికి సేల్స్ వచ్చింది. ఒక 3 సెంట్లు స్థలం ఉంది, అది మీరు కొనుక్కుంటారా అంటే నేను అప్పుడు ఒక మాట అన్నాను, ఇదేం పర్మనెంట్ జాబ్ కాదు, నేను ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, ఇప్పుడు స్థలం ఉపయోగంలో ఉండదు కదా. కానీ ఆ స్థలం రీసెంట్ గా సెంటు ఒక 14 లక్షలకు అమ్మడం జరిగింది. అప్పుడు 90,000 3 సెంట్లు. సో ఇలాంటి చాలా జరిగింది. కానీ నా సర్వీస్ మాత్రం ఇక్కడ మోర్ దాన్ 21 years జరగడం అనేది నేను కూడా ఊహించలేదు. కాబట్టి తప్పనిసరిగా నాకు ఇక్కడ సపోర్ట్ చేసిన మేనేజ్మెంట్, ఇక్కడ చదివిన స్టూడెంట్స్ పెళ్లి అయ్యి పిల్లలు తీసుకుని వచ్చి ఎల్కేజీలో జాయిన్ చేస్తున్నట్టే స్టూడెంట్స్ ఉన్నారు మన దగ్గర చదివిన వాళ్ళు. ఉమా మేడం, ప్లీజ్ షీ ఈజ్ అవర్ స్కూల్ స్టూడెంట్. When I came to teach 2003 7th class common batch, she is my first student. So ఇప్పుడు ఈరోజు ఇక్కడ స్కూల్లో టీచర్గా మంచి గైడ్ టీచర్గా ఈవీఎస్ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంది. అలాగే ఇక్కడ జాయిన్ అయిన టీచర్స్ చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత పిహెచ్ కంప్లీట్ చేశారు, పీజీ చేసిన టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసి క్వాలిఫై అయ్యి జాబ్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ శ్రీనివాసరావు, అలాగే మన స్టాలిన్ గారు కూడా అదే వస్తూ ఉన్నారు. అలాగే 98 TSC వాళ్ళకి కూడా ఫంక్షన్ లాస్ట్ వీక్ జరిగింది. గవర్నమెంట్ సెక్టర్ లో పెట్టడం జరిగింది. అలాగే 2 years బ్యాక్ ఎస్ఎల్ఏ మేడం తెలుగు టీచర్ గా గవర్నమెంట్ సెక్టర్ లో పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ ఫౌండేషన్ ఏంటంటే మన స్కూల్. సో దానికి హోల్ అండ్ సోల్ ఏకైక వ్యక్తి ఎన్ శ్రీనివాస్ మూర్తి గారు. సో 2003 నుంచి నన్ను గైడ్ చేసి ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టి ఈ రోజు ఇలాంటి మనం కొత్త స్థాయికి తీసుకొచ్చిన శ్రీనివాస్ మూర్తి గారు నేను లైఫ్ లో ఇప్పటికీ మర్చిపోను. నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మందిని ఆయన ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా తీర్చిదిద్దారు. ఇక ఇంతకుముందు నేను నా స్కూల్ కెరీర్ 98 లో స్టార్ట్ చేశాను ఇంజనీరింగ్ క్లాస్ లో. తర్వాత ఇంటర్మీడియట్ 10th క్లాస్ కి సెంటర్ ట్యూటోరియల్ మనం ఇన్స్టిట్యూషన్ పెట్టాం. అది సక్సెస్ఫుల్ గా రన్ అయింది. ఆ తర్వాత 2003 లో ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఇక ట్యూషన్స్ పాలిటెక్నిక్ సెంటర్స్ అన్ని తీసేయడం జరిగింది. ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ పూర్తి డెడికేటెడ్ గా ఈ స్కూల్లో వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఒక సూచన ఏంటంటే, అప్పుడు ఈ డిజిటల్ బోర్డ్స్ అలాగే కంప్యూటర్స్ ఇంతగా అప్డేటెడ్ వర్షన్స్ ఏం లేని రోజుల్లోనే మా స్కూల్ విద్యార్థులు స్టేట్ లెవెల్లో ఉన్నతమైన ర్యాంకులు సాధించారు. అలాగే నేను హెచ్ఎంగా ఉన్న నా హయాంలో మూర్తి గారి సమక్షంలో 4 సార్లు 2000 మండలంలో ప్రతిభా అవార్డ్స్ మా స్కూల్ పిల్లలకు రావడం జరిగింది. 3 సార్లు స్కూల్ కి బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కాకుండా రోజు ట్రిపుల్ ఐటీలో కానీ కడప ట్రిపుల్ వారిలో మన స్కూల్ స్టూడెంట్స్ ట్రిపుల్ ఐటీలో ర్యాంకులు సాధించడం జరిగింది. ఇందాక రమీరావు గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కూల్ అందులో స్టూడెంట్స్ 4 మండలానికి 5 ప్లేసెస్ ఇస్తే 4 స్టూడెంట్స్ మనం గైడ్ చేసిన స్టూడెంట్స్ ఎన్ఎంఎంఎస్ లో ట్రైనింగ్ పొంది దాంట్లో స్కాలర్షిప్ పొందడం జరిగింది. స్కూల్ పరంగా అన్ని యాక్టివిటీస్ చేస్తూ స్కూల్ ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనం 2005 నుంచి స్కూల్ రికగ్నిషన్ వెళ్ళిన దగ్గర నుంచి మన స్కూల్ కి హెడ్ మాస్టర్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. అది ఫస్ట్ టైం కే మనోజ్ కుమార్ అని కేరళ 1 year వర్క్ చేశారు. ఆయనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కేరళ స్టేట్ రావడం వల్ల వెళ్ళడం జరిగింది. తర్వాత జే నరేంద్ర కుమార్ ఫిజిక్స్ టీచర్, ఆయన 6 years దాకా వర్క్ చేయడం జరిగింది. తర్వాత 2003 నుంచి చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక ఈ మండలంలో పేరెంట్స్ ద్వారా పేరెంట్ టీచర్ అసోసియేషన్, ఆంజనేయ మాస్టర్ ద్వారా, అలాగే చుట్టుపక్కల విలేజ్ లో దగ్గర మన 2 స్కూల్ మ్యాన్ ద్వారా వచ్చే పేరెంట్స్ లో కానీ మన టీచర్స్ లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్, ఈమామ్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ లో కానీ ఒక మంచి భావం ఈ స్కూల్ మీద ఉందంటే అది శ్రీనివాస్ మూర్తి గారి గైడ్ లైన్స్. సో నేను మళ్ళా ఒకసారి ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తున్నా,
ఒక వ్యక్తి వల్ల సంస్థ నడవదు, ఒక సంస్థ వల్లే కొంతమంది వ్యక్తులు నడుస్తారు. కాబట్టి నేను లేకపోతే ఏ వ్యక్తి, ఇది అందరికీ చెప్పే ఒక మాట, నేను లేకపోతే జరగదు అనేది గోడ మీద తల్లి గోడను పట్టుకుని ఇది పడిపోతే నేను లేకపోతే ఈ గోడ పడిపోతుంది వ్యక్తిత్వం ఉండకూడదు ఎవరికి కూడా. కాబట్టి సంస్థను ముందుకు నడిపించే వ్యక్తులు ముందు ముందు మంచి స్థాయిలో మాకంటే వెల్గా అప్డేట్ అవుతూ కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు ఉంటారు. కాబట్టి నా సబ్జెక్టు రీప్లేస్మెంట్ లేదు, నా తర్వాత ఎవరు లేరనే మాట ఎవరి దృష్టిలో కూడా రాకూడదని ఈ సమావేశం ద్వారా నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం ఒక రకంగా నేను ఫస్ట్ జనరేషన్ వ్యక్తిని అవడానికి 45 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని అయినా నాకు కరణ్ కుమార్ గారు, అలాగే శేఖర్ గారు, లక్ష్మణరావు గారు, సోమరాజు గారు పిల్లలిద్దరు కూడా, ఆడపిల్లలిద్దరు కూడా మన దగ్గర చదివారు, వెల్నెస్ సెటిల్ అయ్యారు సాఫ్ట్వేర్ కంపెనీలో. చాలా మంది స్టూడెంట్స్ దగ్గర 29 10th క్లాస్ బ్యాచెస్ ఈ స్కూల్ నుంచి వెళ్తే టోటల్ గా నా చేతుల నుంచి ఒక 24 బ్యాచెస్ వెళ్ళినట్టే. నేను 10th మ్యాథ్స్ చెప్పడం కానీ, హెడ్ మాస్టర్ గారు 12 years ఉండడం వల్ల కానీ అందరూ కూడా మంచి స్థానంలో నిలబడాలని ఎలా తెలుస్తుందంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ మ్యారేజ్ ఇన్విటేషన్ వెడ్డింగ్ కార్డ్ తీసుకుని వచ్చినప్పుడు, లేదా వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ అయ్యి వచ్చినప్పుడు ఎక్కడ చేస్తున్నాం అంటే వాళ్ళ ఎంఎస్ చేస్తున్నాను, అమెరికాలో సెటిల్ అయ్యాను, ఫారెన్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, యూకే చాలా మంది పిహెచ్డీ చేస్తున్నాడు. అలాగే పాలిటెక్నిక్ లో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్. శేఖర్ గారు వాళ్ళ అమ్మాయికి ఆయన హెడ్ టీచర్, మెంటర్. ఎప్పుడైనా మ్యాథ్స్ లో డౌట్స్ వస్తే ఈ ఐఐటికి సంబంధించి ఆయన తీసుకొచ్చి మా అమ్మాయికి డౌట్ వచ్చింది, నేనే చెప్తున్నా ఈ ఒక్క ప్రాబ్లం ప్రాక్టీస్ సుధాకర్ గారు కానీ అడిగేవాడు. సో ఇక్కడ ఉన్న అందరూ కూడా కోఆపరేట్ చేయబట్టి సిస్టమ్ ఇన్స్టిట్యూషన్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి కారణమైంది. అది శేషాద్రి గారు ఇచ్చిన స్ఫూర్తి. సో ఆయన స్ఫూర్తితోనే అందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఆ విధంగానే ఈ స్కూల్లో 3 సార్లు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బెస్ట్ స్కూల్ అవార్డు నా సంస్థలో జరిగింది. అంతకుముందు జిఆర్టీ సార్ రవీంద్ర కుమార్ గారు ఉన్నప్పుడు 2 సార్లు వచ్చింది. అలాగే ఈయన చేసిన విశ్వభారతి ఫౌండేషన్ ద్వారా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. అలాగే ఆ తర్వాత మళ్ళా నేను తీసుకోవడం జరిగింది హైదరాబాద్ లో సోలి సరాక్షి చేతుల మీదుగా, అటార్నీ జనరల్ చేతుల మీదుగా. అది విశ్వభారతి ఫౌండేషన్ లో టాలెంట్ లో బెస్ట్ పర్సంటేజ్ వచ్చినందుకు నాకు ఇవ్వడం జరిగింది. గురు బ్రహ్మ అవార్డు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ నా ఒక్కడే కాదు, అందరి సపోర్ట్. ఇలాగ కంపెనీ గారు ఈ మండలంలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా, వ్యాన్ ప్రొవైడ్ చేయమన్నా, ఈ రోజు నైట్ షిఫ్ట్, రేపు కల్చరల్ ప్రోగ్రామ్స్ కేంద్ర మినిస్టర్ వస్తున్నారు అంటే వెంటనే రెడీ చేయగల సత్తా ఉన్న టీచర్స్ మన దగ్గర ఉన్నారు, కల్చరల్ టీం దగ్గర నుంచి. అలాగే నేషనల్ లెవెల్లో సైన్స్ కానీ, స్టేట్ లెవెల్లో సైన్స్ కానీ మాకు గత 10-15 సంవత్సరాల్లో ఒక 2 వ్యక్తులు జిఎం సచివాలయంలో, అలాగే ఐ కృష్ణమూర్తి లోపల దొరికారు. ఇప్పుడు వరకు కంటిన్యూస్ గా స్టేట్ సైన్స్ ఇన్స్పైర్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ కి కంటిన్యూస్ గా 7 years మన వాళ్ళు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సాధించడానికి ముఖ్య కారణం రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్ టీచర్స్ ఫౌండేషన్ వేయబడి హై క్లాస్ మొత్తం ఫలితాలు సాధించగలుగుతున్నాం. కాబట్టి శేషాద్రి గారి స్ఫూర్తితో, మన వెల్ విషర్స్, అలాగే సిస్టర్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ తో మూర్తి గారు చూస్తున్నప్పుడల్లా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన వయసు మెగాస్టార్ చిరంజీవి వయసు ఒకటి. అంటే సేమ్ ఇది నేనేమి ఆశ్రయించాను, కానీ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఏదైనా సినిమా స్టెప్ వేస్తారు, మూర్తి గారు మాత్రం యంగ్ అండ్ ఎనర్జెటిక్ అంటే వర్క్ విషయంలో ఇంత వడగాల్లో కూడా ఆయన బయట ఆ సీలింగ్ బ్యాగ్ మీద వడగాలతో ఉంటే మనం నేనే కూర్చోలేదు సార్, వడగాలతో ఉంటుంది ఎవరో వేసుకోండి అని చెప్పి ఆయన వర్క్ పట్ల ఉన్న డెడికేషన్ ఆయన కోరుకునేది ఏంటి. అలాగా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట్ల వ్యక్తులు ఉన్నారు. కరణ్ కుమార్ గారి లోపల, ప్రసాద్ గారి లోపల, శేఖర్ గారి లోపల, లక్ష్మణరావు గారి లోపల, అలాగే పాలిటెక్నిక్ లో ఇంగ్లీష్
ఫ్యాకల్టీ మెంబర్ గా 2 ఇన్స్టిట్యూషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. ఇటు స్కూల్ అటు పాలిటెక్నిక్ కాలేజ్. ఎక్కడ కూడా స్ట్రీన్ అవ్వకుండా ఆయన అందరికీ ఇన్స్పిరేషన్. ఈ రోజు మనం ఆయన వయసులో సగం వాళ్ళు కూడా ఆయన చేయలేదు. మరి ఆ ఇన్స్పిరేషన్ తో మనం అందరం ముందుకు నడవాలి. అలాగే నవీన్ గారు మాకు ఎప్పుడు సపోర్ట్ కావాలన్నా సైన్స్ పరంగా ఏదైనా ఫ్యాకల్టీ సెలక్షన్ విషయంలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చక్రపాణి గారు ఈ సంవత్సరం కానీ గత 2-3 సంవత్సరాలు కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అయితే చక్రపాణి గారి సెలక్షన్. ఇలా మాకు తోడ్పాటు అందించి ఇన్స్టిట్యూషన్స్ అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఇంతటి ఘనమైన ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసిన ఆ మేనేజ్మెంట్ వారికి మూర్తి గారి అందరికీ కూడా నా పాదాలు వందనాలు. తప్పనిసరిగా ఇన్స్టిట్యూషన్ కి ఏ అవసరం ఉన్నా ఐఐటి పరంగా మ్యాథ్స్ పరంగా ఎటువంటి సేవ కావాలో తప్పనిసరిగా నేను మీకు ఉపయోగపడతానని సమానంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి స్టాలిన్ గారు కూడా అవసరమైతే 10th క్లాస్ వాళ్ళకి కెమిస్ట్రీ చెప్పడానికి వస్తారు. అలాగే నేను కూడా తప్పకుండా సేవలు అందిస్తాను. నా కెరీర్ లో 21-22 ఇయర్స్ సర్వీస్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఒకటి. నేను వర్క్ చేసిన 2 ఇన్స్టిట్యూషన్స్ విజయవంతంగా తర్వాతది మిగతా ట్యూటోరియల్స్ అలాగే ట్యూషన్ సెంటర్స్ అని 1 year 2 years అలాగే. కాబట్టి నా లైఫ్ లో ఎన్నటికీ మర్చిపోని ఇన్స్టిట్యూషన్. అలాగే ఐకేఎం గారు చెప్పినట్టుగా ఏదైనా హెడ్ మాస్టర్ పోస్ట్ లో నేను హెడ్ మాస్టర్ పోస్ట్ లో ఉండి ఏ రోజు కూడా జులుం పవర్ ప్రదర్శించలేదు. అందరి ఫ్యాకల్టీ మెంబర్స్ తెలుసు. పవర్ ని ఉపయోగించుకుని నా ఈగోని ఫ్రస్ట్రేషన్స్ ని ఏ రోజు ప్రదర్శించరా. అలా చేయడం వల్ల పూర్తి గారు ఆ పోస్ట్ లోకి వెళ్ళేందుకు ఒక మాట చెప్పారు, నేను వర్క్ పరంగా డెడికేట్ గా వర్క్ చేస్తాను, మీరు చేయించింది. ఇద్దరు 2 సింహాలుగా గర్జిస్తే స్టాఫ్ ఎవరు ఉండరు. కాబట్టి మీరు స్టాఫ్ కి మేనేజ్మెంట్ కి నాకు ఒక అనుసంధానం కొత్తగా ఉండాలని కోరుకున్నాను అనే ఒక పాయింట్ మీద నేను ఈ 21 years వర్క్ చేశాను. అది 100% సాటిస్ఫై చేశానని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా స్టాఫ్ లేదా ఇక్కడ వర్క్ చేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైనా సరే ఏదైనా వర్క్ పరంగా మీ మీద హార్ష్గా బిహేవ్ చేసినట్టయితే అది వర్క్ కోసమే కానీ పర్సనల్ ఫ్రస్ట్రేషన్ ఏమి లేదు. ఇన్స్టిట్యూషన్ గేట్ దాటిన తర్వాత ఇన్స్టిట్యూషన్ లో జరిగిన విషయాలు మర్చిపోవడం వల్లనే ఈ రోజు కూడా ఇంత వర్క్ ప్రజలున్న బీపీ షుగర్ అలాంటివి ఏం రాలేదు. అది పూర్తిగా ఇన్స్పిరేషన్. నా పైన ఆయన ఉన్నారు అనే ధైర్యంతో నేను చక్కగా అర్థం చేసుకున్నా. ఎప్పుడైనా ఆయన రాలేదు అంటే ఆ రోజు నాకు ఉండే ఉపయోగం లేదు. ఈ రోజు పూర్తిగా రాలేదు, ఎలాంటి చేయాలి స్టాఫ్ అనుకునేవాడిని. కానీ ఆయన ఈ రోజు సెలవు చెప్పినా కూడా స్టాఫ్ చెప్పేవాడిని కాదు. పూర్తిగా ఈ రోజు సెలవు అంటే లేదు, వస్తారు 1 గంట దయపెట్టు ఇన్స్టిట్యూషన్ రన్ చేశారు. కాబట్టి ఎవరున్నా లేకపోయినా పూర్తిగా ఉన్నంత వరకు ఆ తర్వాత ఆయన ఇన్స్పిరేషన్ తో కొత్త ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ లా కాకుండా న్యూ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అలా ఉండాలి అందరూ కూడా. కాబట్టి రాబోయే తరాల్లో రాబోయే రోజుల్లో ఇన్స్టిట్యూషన్ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్కి కొత్త అడ్మినిస్ట్రేటివ్ హయాంలో శ్రీమతి ఎస్ లీనా మేడం పర్యవేక్షణలో మీరు కూడా అదే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మేనేజ్మెంట్ కి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ మా సహకార్యదర్శి నాగకృష్ణ గారిని కృష్ణమూర్తి గారికి ఒకే
Suresh, Naveen, Kishore, and all science teachers, please come together. All science teachers from the school. Sorry. Chakrapati Gari. దయచేసి టీచర్ సర్వీస్ కూడా గిఫ్ట్ ఉందండి. సీనియర్ టీచర్స్ ఎంబీబీ గారు, ఎంబీఎల్ గారు, శ్రీలక్ష్మి గారు, శిలత్ గారు, రండి మేడం. రండి గారు, జేఎంఎస్పీ గారు, అశ్విని రండి గారు. సార్ ఒకసారి చూడండి సార్, ఫోటో రాలేదు ఒకసారి. So